హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు. ఈరోజు నేను 2-in-1 మాస్క్ చూపిస్తానండి మీకు. స్కిన్కే కాదు, హెయిర్కి కూడా సూపర్గా పనిచేస్తుంది. ముఖ్యంగా ఫేస్ మీద ముడతలు రాకుండా చేస్తుంది. అంతేకాకుండా స్కిన్ని యంగ్గా, షైనీగా, గ్లోయింగ్గా ఉంచుతుంది. రూపాయి ఖర్చు లేకుండా చేసుకోవటం కూడా చాలా సింపుల్. కానీ ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందంటే మీరు ఊహించలేనంతగా. ఇది 1 మంత్ రెగ్యులర్గా వాడి చూడండి, స్కిన్లో తేడా మీకే తెలుస్తుంది. ఇక హెయిర్కి పెట్టారనుకోండి, హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి జుట్టు ఒత్తుగా పెరిగేలాగా చేస్తుంది. దీనికి కావాల్సింది కూడా కేవలం 2 ఇంగ్రీడియంట్స్. మరి వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని కంప్లీట్గా చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి. మరి వెంటనే వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మిరాకిల్ ఫేస్ క్రీమ్ని చూసేద్దామా. మనం మామూలుగా రోజు అన్నం వండుకుంటుంటాం కదా, కొంతమంది ఇలా విడిగా వండుకుంటుంటారు, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో కానీ లేదా సపరేట్గా స్టవ్ మీద పెట్టుకొని. కానీ రైస్ 70% కుక్ అయిన తర్వాత అందులో కొద్దిగా వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ని మనం ఇలా తీసేసుకోవాలి. వీటినే తెలుగులో గంజి నీళ్ళు అని కూడా అంటారు. కొంతమంది ఈ గంజి నీళ్ళు చాలా మంచిదని తాగుతుంటారు, మరి కొంతమంది బట్టలకు కూడా గంజి పెడుతుంటారు. ఈ గంజి నీళ్ళు భలే స్టిఫ్గా ఉంటాయండి. సో ఫేస్కి అప్లై చేసుకున్నా కానీ ముడతలు చక్కగా పోతాయి, మొహం బిరుసుగా తయారవుతుంది. ఇలా ఉండలేని వాళ్ళు ఏం చేస్తారంటే 2 స్పూన్లు బియ్యాన్ని శుభ్రంగా కడిగేసి 1 గంట నానబెట్టుకొని అప్పుడు స్టవ్ మీద పెట్టి ఉడికించుకోండి. వచ్చిన నీళ్ళు ఇలా తీసుకోండి. చల్లారిన తర్వాత ఈ నీటిని ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. కొంచెం సేపటి తర్వాత ఆ నీళ్లు ఇలా గట్టిపడిపోతాయి. నేను తీసిన ఈ గంజి నీటితో పాటు కొద్దిగా రైస్ కూడా వచ్చినా పర్లేదు, వీటిని మనం వేస్ట్ చేయకుండానే వాడుకుంటాం. ఒకవేళ మీరు విడిగా 2 స్పూన్లు రైస్ వేసి వండుకున్నారనుకోండి, ఆ రైస్ను కూడా వేస్ట్ చేయకుండా మొత్తం ఇలా మిక్సీ జార్లో వేసేసుకోండి. అప్పుడు టెక్స్చర్ కూడా పలచగా లేకుండా క్రీమీగా వస్తుంది. ఇప్పుడు నేను రైస్ వాటర్ని మిక్సీ జార్లో వేసేసాను కదా, ఇప్పుడు అదే జార్లో అలోవెరా ఆకుల్ని సైడ్స్ కట్ చేసేసి కాసేపు పక్కన పెట్టి ఉంచాను. ఆ వేస్ట్ జెల్ అంతా బయటికి పోయిన తర్వాత దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి దీంట్లో వేసేసాను. ఇప్పుడు దీన్ని చక్కగా గ్రైండ్ చేసేసాను. అంతే, 2 పదార్థాలు మాత్రమే. ఇప్పుడు దీన్ని చక్కగా వడగట్టుకోవాలి. అదే మీరు కనుక రైస్తో కలిపి వేశారనుకోండి, చక్కగా క్రీమీగా టెక్స్చర్ వచ్చి సేమ్ బజార్లో కొన్న క్రీమ్ లాగే అనిపిస్తుంది. దీన్ని మనం ఫ్రిడ్జ్లో 1 వీక్ దాకా స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న తర్వాత రోజు కొద్దిగా నైట్ టైం తీసుకొని ఫేస్కి అప్లై చేసుకొని మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకోండి. ఫేస్కి అప్లై చేసేటప్పుడు కూడా ఒక 5 మినిట్స్ మసాజ్ చేసుకోండి. జస్ట్ 2-3 రోజుల్లోనే మీకు తేడా కనిపిస్తుంది. ఫేస్ అంత గ్లోగా మారిపోతుంది. ఇలా రోజు ఫేస్కి అప్లై చేసుకుంటూ నైట్ టైమ్స్ వారానికి మీ వీలుని బట్టి 2 సార్లు అయినా సరే తలకి మిగిలిందంతా అప్లై చేసేసుకొని 1 గంట తర్వాత తలస్నానం చేసేయండి. మీకు ఇదే క్రీమ్ ఇంకా ఎక్కువ ఎఫెక్టివ్గా ఉండాలి అనుకుంటే ఇందులో మీరు విటమిన్ ఈ క్యాప్సూల్ కూడా కలుపుకోండి. హెయిర్కైనా స్కిన్కైనా విటమిన్ ఈ క్యాప్సూల్ చాలా మంచిది. అప్పటికప్పుడు ఫేస్ వాష్ చేసుకునే పని అయితే నేను విటమిన్ ఈ క్యాప్సూల్ యాడ్ చేస్తాను, కానీ నైట్ అంతా ఉంచుకోవాలంటే మాత్రం నేను యాడ్ చేయనండి. ఎందుకంటే మరీ జిగటగా అనిపించేస్తుంది, నిద్ర కూడా పట్టదు. 3 రోజులకు ఒకసారి చేసుకోవచ్చు. 3 రోజులు ఫేస్కి అప్లై చేసేసుకొని 4వ రోజు మిగిలిందంతా హెయిర్కి పెట్టేసుకోవచ్చు. అలా వారానికి 2 రోజులు చేసుకుంటే సరిపోతుంది. ఫేస్కి అప్లై చేసుకున్న 10 నిమిషాలకే మనం కనుక ఎగ్ వైట్ అప్లై చేసుకుంటే ఫేస్కి ఎంత బిరుసుగా అనిపిస్తుంది, అంతకంటే బిరుసుగా అనిపిస్తుంది ఈ వాటర్. ఈ ఫేస్ క్రీమ్ని చిన్నపిల్లల దగ్గర నుంచి, అంటే 15 సంవత్సరాల దగ్గర నుంచి 60-70 ఏళ్ళ పెద్దవాళ్ళ దాకా అందరూ వాడుకోవచ్చు. చాలా సింపుల్, ఈజీ, ఎఫెక్ట్ అండ్ రూపాయి ఖర్చు కూడా లేదు. వేలకు వేలు పెట్టి కెమికల్స్ వేసిన క్రీమ్స్ కొనకుండా ఇలా న్యాచురల్గా ఇంట్లోనే తయారు చేసుకొని వాడండి. 60 ఏళ్ళు వచ్చినా సరే 30 ఏళ్ళ వాళ్ళ కనిపిస్తారు. ఇదండి ఈరోజు సింపుల్ వీడియో. మరి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి. అందంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.